నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలో మహిళలందరూ కలిసి గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శుభాలు కలుగుతాయని మహిళల ప్రగాఢ నమ్మకం. గోరింటాకు అనగా గౌరీ ఇంట ఆకు అని, గౌరీ దేవిగా భావించుకొని గోరింటాకు పెట్టుకోవడం జరిగిందని, హిందుత్వాన్ని పెంపొందించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాజీ ఎంపీటీసీ లహరిరెడ్డి, శోభ, వినోద, పావని, రజిత, వీణ, పద్మ, మంగ, శోభ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మేము నిజాంపేట మహిళలందరము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. గోరింటాకు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, గోరింట అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం. సో మేమందరం గౌరీదేవిని పూజించుకున్నట్టుగా భావించుకొని మేమందరం గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. మేమందరం కలిసి ఇలా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాము. మేము మొన్నటి వరకు నిజాంపేట మహిళా మండలం అందరం కలిసి మహిళారాణులు అందరం కలిసి కూడా పార్థివ లింగాలు చేశాము మన హనుమాన్ మందిరంలో. ఇప్పుడు కూడా ఆషాఢ మాసం సందర్భంగా గౌరీదేవి ఇచ్చిన ప్రసాదంగా ఆషాఢ మాసంలో గౌరీమాత యొక్క గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు, దీన్ని ప్రసాదంగా భావించి మేమందరం కలిసి కూడా ఇక్కడ అందరం మైదాకు పెట్టుకొని గోరింటాకుతో అందరం సరదాగా సంతోషంగా గడుపుకున్నాము. హిందూ సంప్రదాయాన్ని ఇంకొంచెం ముందుకు చేసాము. ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటాము. అందరూ కూడా ఇలా పాల్గొని మన హిందూ సంప్రదాయాన్ని ఇంకా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మహిళా అందరికీ, మహారాణులందరికీ కూడా నా ధన్యవాదాలు.